హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఈ వీడియో చూసేవాళ్ళు చాలా వరకు అయితే చాలామంది హర్ట్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. కొంతమంది గురించి కొన్ని చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు బిహేవ్ చేసింది అలా ఉంది కాబట్టి. కొంతమంది గురించి మంచిగా చెప్పాల్సి వస్తుంది, వాళ్ళు బిహేవ్ చేసింది అలా ఉంది కాబట్టి. మొత్తానికైతే ముందు నుంచి అనుకున్నా, ఇది చెప్పాలి ఖచ్చితంగా, జనాలకు తెలియాలా, ఇతనే విన్నరు, ఇతను కాదు అని చెప్పేసి. బట్ ఫైనల్గా అయితే మనం డిసైడ్ అయి ఉంటాం కదా, ఇదే కరెక్ట్ అని చెప్పేసి అదే చెప్పాలి మనం. ఇది జనాలకి మైండ్కి ఎక్కదు ఎంత చెప్పినా కూడా. అట్లీస్ట్ ఇదేనా ఎక్కుద్దాం చూద్దాము. లాస్ట్ టైం వీడియో పెడితే సూపర్ రెస్పాన్స్, చూడకపోతే చూడండి మీకు అర్థమైపోద్ది. సూపర్ అంటే సూపర్ రెస్పాన్స్. నేను ఇన్ని రోజులు 100 రోజులు బిగ్ బాస్ వీడియోస్ చేస్తుంటే ఏ వీడియో కూడా అంత వైరల్ కాల. మై లైఫ్ ఫస్ట్ టైం బిగ్ బాస్ వీడియో అంత వైరల్ అయింది. నాకు చాలా అంటే చాలా హ్యాపీ. అది కూడా లాస్ట్కి వచ్చేసరికి మొదటి నుంచి అనుకున్న ఏదైతే ఉన్న రిజల్ట్ మొత్తం తారుమారు. సీజన్ 4 నుంచి అప్ టు సీజన్ 7 వరకు కూడా బిగ్ బాస్ విన్నర్ ఎవరని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే సీజన్ 4లో కరెక్ట్గా చెప్పింది గూగుల్ తల్లి, సీజన్ 5లో కూడా కరెక్ట్గా చెప్పింది, సీజన్ 6లో కూడా కరెక్ట్గానే చెప్పింది, సీజన్ 7లో కూడా కరెక్ట్గానే చెప్పింది. సో దాని ప్రకారం సెర్చ్ చేసుకున్నా సరే ఈసారి విన్నరు నిఖిల్ అని చెప్పేసి చెప్పేస్తుంది. నిన్న సెర్చ్ చేస్తే ప్రేరణ గురించి చెప్పింది. ప్రేరణకు కూడా ఓన్లీ గాలే ఉంటుంది బిగ్ బాస్ సీజన్ 8లో. సో 99% ప్రేరణనే విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు సెర్చ్ చేస్తే అసలు గౌతమ్ లేనే లేడు అక్కడ. ఎందుకంటే గౌతమ్ అనేది ఒక పీస్ లాగా అట్లా వచ్చి అట్లా పోవటమే కానీ ఇంకా లేడు అసలు ఎక్కడ. ఇది విచిత్రం అనిపించింది నాకు. మనం అందరూ యూట్యూబ్లో అందరూ తెగ వీడియోలు చేస్తున్నాం కదా, గౌతమ్ నిఖిల్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు విన్నారని చెప్పేసి. ఇప్పుడు అదంతా తారుమారు అయిపోయింది. యాజ్ యూజువల్గా ఓటింగ్ పరంగా చూసుకున్నా సరే నిఖిలే విన్నరు, గౌతమ్ ఎక్కడ లేడు. ఈ 1 వీక్లో ఏం చేయగలడు గౌతము? కాకపోతే నోటికి ఏదంటే అది మాట్లాడుతూ ఉండగలడు. ఎవరికైనా సరే ఉంటుంది అది. మనం ఇంకా నెగ్గలేము, మనం ఉండం కదా ఇంకా అనుకున్నప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడగలం. పాత విషయాలు ఏదైనా సరే. యష్మి గురించి ఎత్తి మాట్లాడటం అవసరమా? విన్ అయ్యేవాడు ఎవడైనా సరే వేరే వాళ్ళ గురించి ఇట్లా ఉన్నారని చెప్పేసి నీతో అని చెప్పేసి తప్పుగా మాట్లాడటం చాలా అంటే చాలా రాంగు. ఆ ఒక్క పాయింట్తోనే గౌతమ్ ఎక్కడ కనిపించకుండా పోయాడు. నబిల్ మళ్ళా పుంజుకుంటున్నాడు. అసలు యాక్చువల్గా గౌతమ్ అనేవాడు లేకపోతే నబిల్ అనేవాడే ఖచ్చితంగా టైటిల్లో ఉండేవాడు, టైటిల్ రేస్లో. బట్ గౌతమ్ వచ్చినాక తను మాట్లాడే వరస్ట్ మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలకి అందరూ కూడా సైలెంట్ అయిపోతున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా మాట్లాడటం అనేది ఖచ్చితంగా వచ్చు. బూతులు రావా ఎవరికి? ఏదంటే అది మాట్లాడలేరా? ఇప్పుడు లోపలే ఉన్నారు నబిలు అండ్ ఎవరు నబిల్ కావచ్చు, ప్రేరణ కావచ్చు, లోపలే ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా ఆటలు చూస్తూ వస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారా అని చెప్పేసి అందరికి తెలుసు. వాళ్ళిద్దరికి బాగా తెలుసు. నిఖిల్ కూడా తెలుసు ఏం జరుగుతుంది హౌస్లో, బయట ఎలా ప్రాజెక్ట్ అవుతుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ గౌతమ్ ఒకడే బయట, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు కదా, బయట ఫిక్సే వచ్చేసాడు. సో వీని తగులుకుంటే ఖచ్చితంగా మనం గెలిచే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రైజ్ మనీ ఎదురుగా పెట్టేసి ఒక 50 లక్షలు ఒక ఇద్దరిని పెట్టేసి కొట్టుకోకూడదు కానీ ఏమైనా చేసుకోండి, ఆ డబ్బులు మీకు అనేస్తే ఇంకేం చేయగలరు ఇద్దరు? ఇప్పుడు ఇన్ని రోజులు బతికిన బతుకన్నా కూడా మనీ కావాలి కదా మెయిన్గా. ప్రైజ్ మనీ అని చెప్పేశారు, మనీ కావాలి యాక్చువల్గా, ప్రైజ్ మనీ అని చెప్పేశారు. దాన్ని జెన్యున్గా గెలవాలని చెప్పేసి ఏదో ఒక గేమ్ పెట్టాలా. ఆ గేమ్ ఏం పెట్టరు, ఏం గేమ్ అని చెప్పరు, ఏమి చెప్పరు. మీకు ఓటింగ్లు పడతాయని చెప్పారు. సో ఓటింగ్లు పడుతున్నా లేదో వాళ్ళకి తెలియదు. నామినేషన్ల ద్వారా అన్నీ తెలుసుకుంటారు. మామూలుగా నామినేషన్ లేకపోతే ఎవరు తెలుసుకోలేరు కదా, నామినేషన్ల ద్వారా తెలుసుకుంటారు. సో ఓకే, అదొక వే అనమాట. ఇప్పుడు ఆ ప్రైజ్ మనీ గెలవాలా, దానికోసం ఇంత చీఫ్గా దిగజారుతాడు ఆ గౌతమ్కి ఎవరిచ్చారు హక్కు వేరే వాళ్ళని అంత చీప్గా మాట్లాడేది? ఆ ఒక్క పదమే అనుకుంటా గౌతమ్ని ఎక్కడ తీసుకెళ్ళి పడేసింది. అది కూడా కాదు, అసలు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చి బిగ్ బాస్ విన్ అయినట్టు అసలు ఆల్ ఓవర్ వరల్డ్లో అన్ని బిగ్ బ్రదర్ అంటారు కదా, అక్కడంతా కూడా ఎక్కడ కూడా లేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ విన్ అయినట్టు. ఎట్ట కుదురుద్దు బా? ఎన్ని క్లారిక్యులేషన్స్ ఉంటాయి తెలుసా? ఇప్పుడు ప్రేరణ కావచ్చు, నిఖిల్ కావచ్చు, వీళ్ళే కదా ఇప్పుడు ఇద్దరే, అండ్ నబిల్ కావచ్చు, వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఉన్నారు.
వాళ్ళ మీద కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్‌లో మధ్యలో వచ్చేసి నేను విన్ అయిపోతాను అని చెప్పేసి చెప్తే సరిపోద్దా? ఇప్పుడు ఎలిమినేషన్ అయ్యారు ఎవరు? రోహిణి. రోహిణి కూడా అదే చెప్తుంది. గౌతమ్ గాడే గెలుస్తాడని చెప్పేసి. దానికి ముందల ఎవరు ఎలిమినేషన్ అయింది? తేజ. తేజ కూడా అదే చెప్తున్నాడు. ఆ! 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 గౌతమే మనోడే అని చెప్పేసి. నిఖిల్ మనోడు కాదా? ఆటలోకొచ్చిన తర్వాత ఎవరైనా సరే ఓడిపోయి బయటికెళ్ళినప్పుడు 100 చెప్తారబ్బా! అది నిజమా కాదా? ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయారు. వాళ్ళు 100 చెప్తారు. ఇప్పుడు నిఖిల్ గురించి 100 రకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిఖిల్ గురించి ఏదైనా చెప్పాలి అన్నా కూడా ఏం లేదు. అతను చాలా సేఫ్‌గా ఆడుతున్నాడు మొత్తం గూడా. సేఫ్ అంటే ఇప్పుడు ఎవరిని ఏదైనా అంటే వాళ్ళు మనల్ని నామినేట్ చేస్తారేమో! అది కొంచెం వైరల్ అయిపోయేసి మనకి గ్రాఫ్ తగ్గిపోద్దేమో! ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా మనం నామినేషన్‌లో ఉన్నప్పుడు గూడా అన్నిట్లో టాప్ ఓటింగ్‌లో ఉన్నానని చెప్పేసి తనకు తెలియకపోవచ్చు. ప్రతిసారి కూడా సేఫ్ అవుతా ఉన్నాను. సో, మనం ఇట్లాగే ఉంటే సేఫ్. అంతేగాని ఎవడినో ఒకడిని గెలుక్కొని ఇంకా అనవసరంగా ఎందుకని చెప్పేసి నిఖిల్ అనుకుంటాడు. అంతే గదా! ఇప్పుడు ప్రేరణ ఉంది. ప్రేరణ గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలా. ప్రేరణ గురించి మాట్లాడుకోవాల్సిన విషయం ఏందంటే, ఇప్పుడు హౌస్‌లో ఎవరైనా గర్ల్స్ ఉన్నారంటే అది ప్రేరణ మాత్రమే ఉంది గదా! ఇప్పుడు ప్రెజెంట్ ప్రేరణనే. ఇప్పుడు తను ఎవరితో గొడవ పడలేదు. బూతులు మాట్లాడలేదు. ఎందుకంటే తనకు ఒక క్యారెక్టర్ ఉంది. ఒక మహిళగా తనకు ఒక క్యారెక్టర్ ఉంది గర్ల్‌గా. సో, ఆ క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసుకోవడం తనకిష్టం లేదు. ఇప్పుడు ఎవరైనా సరే గర్ల్స్ పబ్లిక్‌లో తన క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసుకోవాలని అనుకోరు. ఆల్రెడీ కొంచెం ఇమేజ్ ఉంది ఆమెకి. ఇమేజ్ ఉండబట్టే సీరియల్స్‌లో మంచి ఇమేజ్ ఉంది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఈ లేడీస్ ఏం చేస్తారంటే ఓట్లేయరు. అన్నీ చూస్తారు గానీ ఓట్లేయరు. ఈ ఓట్లేసేదంతా గూడా జెంట్సే. అదొక్కటి మైనస్ అయిపోయింది ప్రేరణకి. ఇప్పుడు ఆమె ఎంత పెద్ద సీరియల్‌లో యాక్ట్ చేసినా, ఎంత పెద్ద హీరోయిన్ అయినా గూడా గర్ల్స్ అనేవాళ్ళు చూసేవాళ్ళే గానీ ఓట్లేయరు. ఎక్కువ శాతం ఓట్లేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జెంట్స్ మాత్రమే. సో, ఆ విషయం చూసుకున్నా సరే ప్రేరణకి ఓట్లు ఎక్కువ పడకపోవచ్చు. మేబీ ఇంతవరకు గూడా టైటిల్ విన్నరు గర్ల్స్ కాలేదు గాబట్టి, ఫీమేల్ అయినా ఇంతవరకు కాలేదు కాబట్టి మేబీ 99% గూగుల్ కూడా చెప్తుందేందంటే ప్రేరణనే అని జెప్పేసి 99% చెప్తుంది. రివ్యూవర్స్ ఏం చెప్తున్నారో పట్టించుకోబాకండి. అదంతా సోది, సుత్తి. అది నాకు 100% తెలుసు. మీకు తెలుసు. కాకపోతే అంటే ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం. ఈరోజు ఆటలో ఏదో జరిగిపోయిందని జెప్పేసి చేయటము, దాని ద్వారా ఎక్కువ రివ్యూలు చూడటము అలా జరిగిపోతా ఉంది. ఈసారి అట్లా లేదు మ్యాటరు. ఎందుకంటే ఈసారి ప్రతి ఒక్కరి చేతిలో ఆ మొబైల్ ఉండిపోతుంది. గూగుల్‌లోనే సెర్చ్ చేసేస్తున్నారు. 'బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరని' జెప్పేసి. ఈ సెర్చ్ చేసిన వెంటనే నిఖిల్ పేరు వచ్చేస్తుంది. గూగుల్ సెట్ చేసిందా? లేదా జనాలు ఎవరైనా సెట్ చేసారా? ఏమో అర్థం కావట్లేదు. లేదా 'బిగ్ బాస్' వోళ్ళు ఏమైనా సెట్ చేసారా? ఇది సూపర్ అబ్బా! ఇది నిజంగానే. విన్నర్ ముందే తెలిసిపోయింది గదా! 99% ఇదే జెన్యూన్ అనుకుందాము. కాకపోతే నబిల్ గాని, ఈసారి గాని కొంచెం గాని రెచ్చిపోయి గాని ఏదైనా చేస్తే అంటే తన యాక్టివిటీని గాని మార్చి ఇంకేదైతే అదయింది. ఇంక మనం విన్నర్ కాలేము. ఏదో ఒకటి చేసేద్దాము అని జెప్పేసి ఏదో ఒకటి రచ్చ రంగోలా చేస్తే గాని అంటే బ్యాడ్‌గా చేయకుండా ఏదో ఒకటి ఒక మంచి ఏదో ఒక టాస్క్ పెడతారు కదా! దాని ద్వారానే సరే నబీల్ అనేవాడు ముందలకి రావాలని అనుకుంటే ఇది చేయటం మంచిది. ఇప్పుడు గౌతమ్‌కి గ్రాఫ్ లేదబ్బా! కాకపోతే లాస్ట్ వీక్‌లో గౌతమ్‌ని ఓహ్! 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 అని లేపారు గానీ అది ఏం లేదు. ఎక్కడ లేదు. అదంతా తుస్సు. ఎవరైతే రివ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు డబ్బులు తీసుకొని చేసిన పనులే ఇవన్నీ గూడా. ఓకేనా? ఓకే గాయ్స్. ఈ వీడియోని ఎంతవరకు మీరు ఇష్టపడతారో అంతవరకు ఇష్టపడండి. నా ముందల ఒక వీడియో చేశాను. దీని ముందల ఒక వీడియో అయితే చేశాను. సూపర్ రెస్పాన్స్. నా 'బిగ్ బాస్' రివ్యూలోనే ఫస్ట్ టైము ఒక 2000 మంది చూసార్రా అంటే వీడియో అదొక్కటి మాత్రమే. దయచేసి ఈ వీడియోని గూడా అదే విధంగా ఆదరించండి. థాంక్ యూ గాయ్స్. నా పేరు రాజు. విన్నర్ ఎవరో కింద కామెంట్ చేయండి దయచేసి.